ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ సమయంలో గ్రహాల మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. సూర్యుడు, బుధుడు, గురువు 3 గ్రహాలు మీకు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూడబోతున్నారు. వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ఈ సమయంలో ప్రేమ బంధంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం. మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 3 రోజులు అయితే గ్రహాలు మీకు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం గతంతో మనం పోల్చుకుంటే వీరి జీవితంలో గతంలో అయితే అనేక ఇబ్బందులను, నష్టాలను, కష్టాలను, అవమానాలను అయితే వీరు పడ్డారు. అయితే ఈ సమయంలో గ్రహాల మార్పు జరగడం వల్ల మీ జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. మీ జీవితంలో అయితే కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. ఈ సమయంలో సూర్యుడు, బుధుడు, గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మూసుకుపోయిన ధన ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీరు 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు అనేది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు, ధైర్యం అయితే ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా వీరు చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం, గుండెల్లో ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు జీవితంలో అయితే డబ్బు బాగా సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. దానికోసం అయితే రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వీరు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతారు. చాలా నిజాయితీ పరులు. అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. కానీ వీరు ఎవరినైతే నమ్ముతారో నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీరికి దైవం యొక్క తోడు ఉంటుంది. వీరు ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ధైర్యం, తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఈ సింహరాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. ఏ పని చేసినా కానీ ఆలోచించి చేస్తారు, తెలివితో చేస్తారు. వీరికి దైవం యొక్క తోడు ఉండటం వల్ల ప్రతి విషయంలో వీరు ఆలోచించి అడుగులు వేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు అయితే వీరు ఎన్నో నష్టాలను, బాధలను, ఇబ్బందులను అయితే అనుభవించిన సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారికి మాత్రం సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో మీకు అదృష్టం కలిసి రాబోతుంది. గతంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నారు. ఈ సమయంలో 3 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఈ సమయం మీకు అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అయితే ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విజయం వైపు మీ అడుగులు పడబోతున్నాయి. ప్రతి రంగంలో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మీ యొక్క పెద్ద కోరికలు కూడా తీరిపోతాయి. ఏ వ్యాపారం అయినా, ఏ రంగంలో ఉన్న దృఢ సంకల్పంతో మొదలు పెట్టండి. శక్తికి మించిన ప్రయత్నాలు చేయడం వల్ల అధిక లాభాలు వస్తాయి. ఇలా చేస్తే విజయం కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి విజయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. పట్టుదలతో మీరు కృషితో మీరు ప్రయత్నాలు చేసినట్లు అయితే విజయం మీ వెంటే ఉంటుంది. విజయం వైపు మీ అడుగులు పడతాయి. మీరు శ్రమ పడండి. శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీరు కోపాన్ని తగ్గించుకోండి. ఈ సమయం మీకు అద్భుతమైన సమయం. మీ జీవితంలో ఉన్న కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పుల సమస్యలు తీరిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఆదాయం మీకు ఎక్కువగా పెరుగుతుంది. దైవం తోడు కూడా మీకు ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీకు గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా గోచరిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెద్ద శుభవార్తలు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో గతంలో నిలిచిపోయిన పనులు విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. ఈ 3 రోజులు అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ 3 రోజుల్లో అయితే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. అదేవిధంగా సింహరాశిలో జన్మించిన వారు ఒంటరిగా ఉన్నట్లు అయితే, మీరు ఎవరినైనా ప్రేమించినట్లు అయితే ఈ సమయంలో మీ యొక్క ప్రేమను ఎదుటి వారికి వ్యక్తపరిస్తే మీ యొక్క ప్రేమ అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క తండ్రి యొక్క స్థిరాస్తులు మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. మీకు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లభిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. మీ యొక్క పెద్ద కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.